శ్రీకాకుళం జిల్లా 104 యూనియన్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి. నా పేరు ధర్మాన కిరణ్. మేము గత 2 నెలలుగా కార్యాచరణ వైజ్గా మేము చేస్తూ ఉన్నాము. దీనిలో మా మెయిన్ అంశం ఏంటంటే ప్రభుత్వం గత 104 వ్యవస్థలను ముందుగా ప్రభుత్వం నిర్వహించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా 104 సేవలను ప్రభుత్వం నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్గా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు బకాయి ఉన్న వేతనాలు వెంటనే అరబిందో యాజమాన్యం వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సీనియర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతుల్లో ప్రభుత్వ శాఖలు నియమించాలనేది మా డిమాండ్ ఒకటి. అదేవిధంగా 74 మంది సీనియర్ డ్రైవర్లకు స్లాబ్ సిస్టమ్ అమలు చేశారు. కానీ ఆ స్లాబ్ సిస్టమ్ అమలు చేయకుండా ఇప్పుడున్నటువంటి అరబిందో యాజమాన్యం చాలా అన్యాయం చేసింది. అదేవిధంగా 2020 నుండి జాయిన్ అయినటువంటి డ్రైవర్ డిఈఓ సోదరులందరికీ కూడా ఎటువంటి ఇంక్రిమెంట్లు పెంచకుండా పిఎఫ్ అనేది ఒక 2 వైపులు కట్ చేయకుండా ఒక ఉద్యోగ వైపే కట్ చేస్తూ చాలా అన్యాయం చేస్తుందండి. అదేవిధంగా ఎటువంటి ఇంక్రిమెంట్లు లేకుండా ఉద్యోగులను ఇబ్బంది పడుతూ వచ్చింది అరబిందో యాజమాన్యం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, మాకు కంపెనీ నుండి రావాల్సిన ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అప్పచెప్పి ఆ తర్వాతే ప్రభుత్వం మాకు 104 సేవలను నియమించాలనేది మా ముఖ్య డిమాండ్ అండి. ఇదే విధంగా ఈ కార్యాచరణల వైజ్గా చేస్తున్న 104 ఉద్యోగుల యొక్క సమస్యలను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేస్తూ మాకు సహాయ సహకారాలు అందించాలని శ్రీకాకుళం జిల్లా 104 యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగాలు ఇంతవరకు మానలేదు, కంటిన్యూగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి రావాల్సిన వేతనాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ దృష్టికి మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇందులో ఆయన ఎంటర్ అయ్యారనేసి అంటే ఒక్కసారి ఎవరైతే అన్యాయంగా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి. తప్పకుండా పేదల యొక్క డబ్బుల్ని మీరు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. లేదు అనేసి అంటే ఈ ఫైల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం, కళ్యాణ్ సార్ వరకు తీసుకెళ్తాం. నెక్స్ట్ అంత పెద్ద కంపెనీలు 1000 కోట్ల టర్నోవర్లని అరబిందో లాంటి కంపెనీలే పేదవాళ్ళకి ఇలా అన్యాయం చేస్తే వీళ్ళు ఎవరికి చెప్పుకోగలరు? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్తుందని కూడాను ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి మన కిరణ్ కుమార్ గారు కొత్తూరు, ఈయన కూడాను దీనికోసం నిర్విరాగంగా పోరాడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. నా వంతుగా ఈ జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా ఈ ఫైల్ని నేను కళ్యాణ్ సార్ వరకు తీసుకెళ్తాను. రేపు వచ్చే మన సుడా చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారికి కూడా దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది.